ఏంటంటే నిరుత్సాహ పరిస్థితులను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి. ఎవ్రీవన్ విల్ బి డిస్కరేజ్డ్ అట్ సమ్ పాయింట్. ఏదో సందర్భంలో మనము నిరాశ నిస్పృహల్లో గురైపోతాం. కొంతమందికి ఉద్యోగం రాకపోతే నిరాశ, కొంతమందికి వివాహం కాకపోతే నిరాశ, కొంతమందికి సబ్జెక్ట్లో పాస్ అవ్వకపోతే నిరాశ, కొంతమందికి సరైన ఇల్లు లేకపోతే నిరాశ, కొంతమందికి మంచి బట్టలు లేకపోతే నిరాశ. నిరాశ అనేది చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు ఎప్పుడు ఉంటూనే ఉన్నది. ఇట్ ఈజ్ ఏ డిస్కరేజింగ్ టూల్. మనల్ని నిరాశపరచడానికి చాలా ఉన్నాయి. మోషే 90వ దావీదు కీర్తన రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము. ఆ నివాస స్థలంలో నోవహు ఉన్నాడు, ఆ నివాస స్థలంలో అబ్రహాం ఉన్నాడు, ఆ నివాస స్థలంలో మోషే ఉన్నాడు, ఆ నివాస స్థలంలో ఎంతో మంది ఉన్నారు. నీవెప్పుడు కూడా స్థిరముగా ఉండే దేవుడవు. కానీ మేము ఏం చేస్తున్నాం తెలుసా? మా జీవితాలు ఎలా కొనసాగిస్తున్నామంటే, చూడండి 9వ వచనంలో, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా కష్టాలు పడినప్పుడు దేవుడు కనికరిస్తలేదు. చూడండి, ఒకసారి దావీదు ఏం చేస్తున్నాడంటే, మహారాజు చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నప్పుడు షిమి అనే అతను చిచ్చి కుక్క అని తిడుతున్నాడు అంట. ఒకసారి దావీదు గారి పక్కన ఉన్న ఆయన అన్నాడు, రాజా అతను తల నరికైనా అంటే అన్నాడు, దేవుడు గారి పర్మిషన్ ఇచ్చాడేమో, కంగారు పడకో. అంటే ఒకవేళ మనకు జరిగే ప్రతిదానికి కూడా మనం దేవుడికి ముడిపెట్టేస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో డిస్కరేజ్ అయిపోతాం. దేవుని బిడ్డలు చాలాసార్లు ఇలాంటి డిస్కరేజింగ్ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా ప్రవర్తించాలి అనేది మనం నేర్చుకుందాం. చాలామంది పంటలు వేశారు, దాని మీద చాలా పెట్టుబడి పెట్టారు, పంట చేతికి రాలేదు, అప్పులోళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈ కుటుంబంలో చాలాసార్లు నేను ఒక అతనితో మాట్లాడుతున్నాను. అతను మాధవపట్నమే, కానీ వాళ్ళు అక్కగా పెళ్లి చేయడం కోసం ఇల్లు అమ్మేశారట. మరి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే, అద్దెంట్లో ఉన్నాం. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే, పెళ్లి చేయాలి, ఇల్లు అమ్మేయాలి, పెళ్లి చేయాలి, పొలం అమ్మేయాలి. మా నాన్నగారు మా అక్కగా పెళ్లి చేయడం కోసం పొలం అమ్మేశారు. ఏంటి నాన్న పొలం ఎందుకు అమ్మేశారు అంటే, మరి పెళ్లి ఎలా చేస్తాము? ఓకే, అవునా, సరే అయితే మీ ఇష్టం, ఏదో చేయండి. అప్పటికి నాకు అంత జ్ఞానం లేకపోవచ్చు, కానీ అమ్మడం అనేది నాకు ఇష్టం లేదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, పొలం డబ్బులు చేతికి రాలేదనుకో, అప్పులోళ్ళు వస్తారో నా పరువు పోద్ది అని ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, టెస్ట్లో రాసి నాకు ఇంకా దీనిలో నేను సక్సెస్ అవ్వబోతున్నాను అంటే వాళ్ళు ఏదైనా ఒక ఆత్మహత్యలు ఎలాంటివి చేసుకుంటారు. కొంతమంది ప్రేమలో ఫలించలేదనుకోండి, ఇంకా భూమి మీద జీవించడమే ఎందుకు అని వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవారు, తాగుబోతులు అయిపోయేవారు. ఇలాగా నిరుత్సాహ పరిస్థితులు చాలా విషయాల్లో కనబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఉద్యోగాల్లో మనం అనుకున్నట్టుగా లేకపోతే అక్కడ కూడా మనం డిస్కరేజ్ అయిపోతాం. కొన్నిసార్లు ఉద్యోగాలు మానేస్తాం, ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. ఏదేమైనా దేవుడి రోజు మన అందరితోనూ కూడా నిరుత్సాహ పరిస్థితులను ఎదుర్కోవడం ఎలాగా? నిరుత్సాహం అనేది సాతాను ప్రయోగించే ఒక గొప్ప అస్త్రం అంట. ఏంటంటే అది చాలా అస్త్రాలు ఉన్నాయి దాని దగ్గర. అందులో నిరుత్సాహము, అసలు నిరుత్సాహం అంటే ఏంటి? ఉత్సాహం లేకపోవడం. ఉత్సాహం లేకపోవడం అంటే ఉదాహరణకి చదువు, మార్కులు రావట్లేదు, ఇంకేం చదువుతామని పుస్తకం పడేయడం. నువ్వు టెస్ట్ రాయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్, నేను పాస్ అవ్వని దానికి వెళ్ళడం ఎందుకు అని పుస్తకం పక్కన పడేయడం. లేకపోతే నువ్వు ఏదైనా బైక్ నేర్చుకో, నేను చాలాసార్లు పడిపోతున్నాను, నేను ఇంకా బైక్ నేర్చుకోను, పక్కన పడేయడం. చాలాసార్లు నిరుత్సాహం అంటే ఏంటంటే ఉత్సాహం లేకపోవడం, లేకపోతే డిస్కరేజ్ అయిపోవడం, అనేక పరిస్థితుల్లో ఇంకా దేవుని మీద కూడా కోపగించుకోవడం. ఇప్పుడు మోషే రాసిన కీర్తనలు ఏమన్నాడు తెలుసా? నిట్టూర్పులు విడిచుచు మా జీవిత కాలము జరుపుకొందుము. అంటే మా జీవిత కాలంలో అన్ని నిట్టూర్పులే. దీన్ని సాధారణంగా మనుషులు చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమాల్లో ఇలాంటిది చదువుతూ ఉంటారు. మోషే ఎందుకు రాశాడు? అతను 3 లక్షల మందిల ప్రజలను నడిపించాడు, వాగ్దాన దేశాన్ని దూరం నుంచేశాడు. ఆయన జీవితకాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, పూరేళ్లు కురిపించాడు, సముద్రాన్ని పాయలుగా చేశాడు. స్టిల్ హీ ఫేసెస్ మెనీ టైమ్స్ డిస్కరేజ్మెంట్స్. ఎందుకు అన్నాగా డిస్కరేజ్ అయిపోతాడు? ఒకసారి బండతో మాట్లాడడం అంటే దాన్ని కొట్టడం జరుగుతుంది. నువ్వు చాలాసార్లు అసహనం ప్రదర్శించావు,
కానీ నీ కోసం ఏం రాసుకుని ఉంటే భూమి మీద మోషే అంత సాత్వికుడు లేడు అని మంచి స్టేట్మెంట్ రాసుకున్నావు. కానీ నువ్వేం చేసావు? అనేక సందర్భాల్లో అసహనం ప్రదర్శించావు. చాలాసార్లు డిస్కరేజ్ అయిపోయావు. ఎన్నిసార్లు డిస్కరేజ్ అయిపోయారు? కొన్ని 2-3 డిస్కరేజింగ్ సిచ్యువేషన్స్ మీకు చూపిస్తాను. ఇందాక మనం చదువుకున్నాం 2వ రాజులు 4వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నప్పుడు అక్కడ సునేమీరాలు ఉన్నది. ఆమెకి అది నాకు కొడుకుని కానాలి, కూతురుని కానాలి అన్న ఆలోచన లేదు. ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి ఏమన్నాడంటే మరుసటి ఏట నీ కౌగిట్లో కొడుకుంటాడంటే, అలాంటి వాగ్దానాలు చేయకండి ప్రవక్త గారు, మా భర్త ముసలివాడు, మీకు తెలుసు అంటే, లేదమ్మా ఇది దేవుని వాగ్దానం. ఇప్పుడు సడన్ గా కొడుకు ఆమె ఒళ్ళో కూర్చుని తలపోయిన అనుకుంటూ చనిపోయాడు. చనిపోతే ఆమె చాలా డిస్కరేజ్ అయిపోవాలి. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? అతను తీసుకుని అదే కొడుకుని అక్కడ మంచం మీద పడుకోబెట్టేసి ప్రవక్త దగ్గర బయలుదేరింది. ప్రవక్త గెహాజీ దూరం నుంచి వస్తున్నాడు. ఏంటో ఏమైందో దేవుడు నాకు మర్మాన్ని బయలుపరుస్తలేదు. ఆమె డిస్కరేజ్ అవ్వలేదు. ప్రవక్త దగ్గరికి వచ్చేమన్నదంటే, నేను మిమ్మల్ని కొడుకుని కావాలని అడిగానా? లేదు. మరి కొడుకుని వాగ్దానం చేసి మళ్ళీ ఆ వాగ్దానాన్ని నువ్వు తీసుకోవడం ఏమన్నా సమంజసంగా ఉందా? అవునా? కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాగ అంటాడు, దేవా నేను నిన్ను అడగలేదు, నువ్వే ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు ఈ సమస్యను నాకు కలిగించావు? ముఖ్యంగా కొన్నిసార్లు పెళ్ళిళ్ళ టైంలో ఎలా ఉంటాయి, భార్య భర్తల సమస్య వచ్చిందనుకో, నేను అడగలేదు కానీ ఇది ఇచ్చావు, కానీ ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, దీన్ని పరిష్కారం ఎలాగా? మనం చాలా డిస్కరేజ్ అవుతాం. ఇంకొక మంచి ఇలస్ట్రేషన్ ఉంది. ఆదికాండము 21వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ హాగర్ అంటది. హాగర్ ఇంట్లోంచి పారిపోతుంది, తిత్తులో నీళ్ళు అయిపోతాయి. ఇప్పుడు కొడుకును దూరంగా పడేసి ఏమంటో తెలుసా, ఈ మరణాన్ని నేను చూడలేను అని అరుస్తుంది దేవుని దగ్గర. కొన్ని సిచ్యువేషన్స్ మనం చూడలేం, కొన్ని ఇబ్బందులు మనం చూడలేం. నా కళ్ళారా నా కొడుకు మరణాన్ని నేను చూడలేను. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు హాగరు ప్రార్థన కంటే ఇష్మాయేలు మొరను దేవుడు విన్నాడంట. అక్కడ రాయబడింది, ఆ చిన్నవాని ఏడ్పును దుఃఖాన్ని దేవుడు విన్నాడు. కొన్నిసార్లు నా ప్రార్థన కంటే సంఘస్థుల ప్రార్థనలు దేవుడు ఎక్కువ వింటాడేమో. ఒక్కొక్కసారి సంఘస్థుల ప్రార్థనల కంటే మరి ఎవరైనా ఒకళ్ళ ప్రార్థన దేవుడు వింటాడేమో. అందుకని మనం అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎవరైనా ఒకరు ప్రార్థన, అక్కడ చాలా క్లియర్ రాయబడింది, హాగరు ప్రార్థన విన్నానని లేదు, అక్కడ చిన్నవాని మొరన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు డిస్కరేజ్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఇగో ఈ బాధ నేను చూడలేకపోతున్నాను అని కళ్ళు మూసుకోవచ్చు, చెవులు మూసుకోవచ్చు. కానీ ఆ మొరను విన్న దేవుడు దానికి తప్పకుండా పరిష్కారం ఇస్తాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వేం వరి కాక్కర్లేదు, నేను అతను గొప్ప జనాంగంగా చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. మనము దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, అది దైవిక లక్షణాలు కలిగి ఉన్నట్లయితే దేవుడు వాళ్ళని చాలా గొప్ప వాళ్ళుగా చేస్తాడు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే మనం భయపడిపోతూ ఉంటాం. ఇంకొక వచనం ఉంటది, నిర్గమాకాండం 6వ అధ్యాయం 9వ వచనంలో మోషే ఎంతగానో చెప్తాడు, ఇదిగో దేవుడు నాకు కనిపించాడు, పొదలో కనిపించాడు, ఇశ్రాయేలును విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు, ఇప్పుడు మనం అందరం బయలుదేరదాం, సిద్ధపడదాం, మన వాగ్దాన దేశానికి మనం వెళదాం. వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు. దానికి కారణం ఏంటి తెలుసా? 400 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఒకడు బయలుదేరాడు. అలాంటి అటెంప్ట్స్ ఎన్ని జరిగినాయో. వెళ్ళిపోవడానికి ట్రై చేసినప్పుడల్లా ఫరో ఎంతగా హింసించాడో. అప్పుడు ఏమైంది? మోషే మాటనట్టు ఎవరో మోషే మాటినప్పుడు ఎవరు నమ్మలేదు. నేను నమ్మకపోవడానికి కారణము ప్రజలలో నిరుత్సాహం వచ్చేసింది, డిస్కరేజ్మెంట్ వచ్చింది. ఆ రోజుల్లో కూడా చాలా మంది ప్రయత్నం చేసి ఉండొచ్చు, ఐగుప్తు నుంచి మరి కానాను పారిపోవాలని చాలా సార్లు అనుకుని ఉంటారు. స్టేజెస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్.
డిస్కరేజ్మెంట్ మనం ఎలాంటి స్టేజ్లను ఎదుర్కొంటాం? కొన్నిసార్లు మైనర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్. అది మన సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి దారి తీస్తూ ఉంటుంది. మైనర్ ప్రాబ్లం ఏంటి? ఉదయాన్నే లేచిన వెంటనే అమ్మో నాన్నో తిడతారు, ఇంకంతే. ఆ రోజంతా ఎలాగుంటుందో తెలుసా? ఉదయాన్నే నన్ను తిట్టేశారు, ఎవరి ముఖం చూసామో అని చెప్పి వెళ్ళిన ప్రతి పనిలోనూ ఫెయిల్యూర్ ఎదుర్కొంటూ ఉంటే, అయ్యి బాబోయ్ నన్ను నువ్వు తిట్టావు, ఇంకా ఆ రోజంతా నాకు దేని మీద మనసు లేదంటూ ఉంటారు. కొన్నిసార్లు మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మేజర్ ప్రాబ్లమ్స్ అంటే బహుశా అప్పుల వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్స్ కావచ్చు. ఇలాంటి వాటిల్లో చాలాసార్లు మనకు ఎక్కువ నిరుత్సాహానికి అవి దారి తీస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఏం చేస్తామంటే, అసలు డిస్కరేజ్ అవ్వడానికి మూల కారణం ఎవరో? డిస్కరేజ్ అవ్వడానికి మూల కారణం సాతానే. అది విశ్వాసులను బాధించాలని, విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని కృంగదీసేయాలని అది ఒక టెక్నికల్ ప్రయోగం మన మీద చేస్తూ ఉంటుందని బైబిల్ తెలియచేస్తూ ఉంది. యోబు డిస్కరేజ్ అయిపోవాలి, కానీ యోబు డిస్కరేజ్ అవ్వలేదు. ఎవరు డిస్కరేజ్ అయ్యారు? యోబు భార్య డిస్కరేజ్ అయింది. యోబు అంటాడు, నేను మరి నేను భూలోకానికి వచ్చినప్పుడు నేనేమి తీసుకురాలేదు, నేను కూడా మరి చనిపోయినప్పుడు ఏమి తీసుకెళ్ళిపోను. మరి దేవుని దగ్గర అంటాడు, ఎలాగో నా శరీరం చీకిపోయినప్పటికీ నేను సజీవుడిగా నేను దేవుని చూస్తాననే నిరీక్షణలోకి ఎదిగాడు. కొన్నిసార్లు మన చేతిలో ఉన్నవి నష్టం వచ్చింది అనుకుందాం, లేకపోతే మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 10,000 పడిపోయింది అనుకుందాం, ఇంకా కూర్చుని తల బాదుకుని ఏడిస్తే ఇంకా వాళ్ళకి నిరాశ మిగులుతుంది. దేవుడు అప్పుడు ప్రార్థన చేయాలి, దేవా నువ్వు ఆ 10,000 ఒకవేళ ఇంకా పెద్దదేదో జరగాల్సింది, కానీ ఈ చిన్న నష్టంతో దాన్ని భర్తీ చేసావు. నా దగ్గర 2 మంచి చేతులు ఉన్నాయి సంపాదించుకోవడానికి, నేను ఇంకా కష్టపడతాను, నేను సంపాదిస్తాను అనుకోవాలి, కానీ దానికోసం ఏడుస్తూ కూర్చోకూడదు. సాతాను మన జీవితంలో చాలాసార్లు ఈ నిరాశ నిస్పృహ అనేది కలిగిస్తూ మనల్ని ఏం చేస్తుంది అంటే అన్బిలీఫ్ అంటే అవిశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఒకసారి మార్తా కథ మనం చదువుకున్నాం, లాజరు మరియా మార్తా కథ. లాజరు చనిపోయాడు, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు, అయినా ప్రభువా నువ్వు ఉంటే నా సోదరుడు చనిపోకపోను, ఇప్పటికైనా నువ్వు దేవుని ప్రార్థన చేస్తే జరుగుతుందని తెలుసు. ఇక్కడ ఎలాంటి డిస్కరేజ్మెంట్ అంటే, ఈ కష్ట సమయంలో నువ్వు ఉంటే ఎంత బాగుండు, నువ్వు లేవు కాబట్టే ఈ సంఘటన జరిగింది అంటే సాతాను నెమ్మదిగా అవిశ్వాసాన్ని మన జీవితంలో చూపిస్తూ ఉన్నాడు. అన్బిలీఫ్, బిట్టర్నెస్, సెల్ఫ్ పిటీ ఇలాంటివన్నీ మన జీవితంలోనికి వచ్చి మనలో ఉన్న ఆత్మవిశ్వాసం మనం కోల్పోతూ ఉంటాం. ఎప్పుడో ఏదో పొరపాటు చేస్తూ ఉంటామో అది ఇంకేం చేస్తుందంటే, మనం ఏదన్నా చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ న్యూన్యతాభావం అంటారు. అంటే ఏంటంటే సెల్ఫ్ పిటీ, అయ్యో నేను తప్పు చేశాను, నేను యోగ్యుని కాదు, నేను తప్పు చేశాను. ఎప్పుడు ఆ తప్పు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. దావీదుకి ఎప్పుడు మోకరించిన తను చేసిన పాపమే గుర్తొచ్చిందట. కొన్నిసార్లు అలా ఉంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అన్నది మనం చూడాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఈ డిస్కరేజ్మెంట్ వల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయండి. చాలా మంది డిస్కరేజ్ అయితే అవి నెగిటివ్ ఇంపాక్ట్ అనుకుంటారు, పాజిటివ్ ఇంపాక్ట్ చెప్తాను చూడండి. ఎప్పుడెప్పుడు మనం డిస్కరేజ్ అవుతామో అప్పుడల్లా దేవుని మీద మనం ఆధారపడడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి డిస్కరేజ్ అయినప్పుడు దేవుని మీద ఆధారపడ్డమా? ఒకసారి పౌలు గారు ఏం చెప్తున్నారో చూద్దాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దీన్ని ఫిలాసఫికల్ టర్మినాలజీ అన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇంకా కొంచెం మెచ్యూరిటీ అవసరం.
ఎలాగంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి 7వ అధ్యాయము. ఇక్కడ ప్లాటోనిజం అంటారు, లేకపోతే ఆ కాలం నాటి గ్రీకు తత్వశాస్త్రాన్ని పౌలు గారు చాలా సింపుల్గా చెప్పారనమాట. నా శరీరంలో, నా యొక్క ఈ బాడీలో 2 రకాలైన ఆత్మలో 2 రకాలైన నియమములు పనిచేస్తున్నాయి. ఒకటి శరీర సంబంధమైనది, ఒకటి ఆత్మ సంబంధమైనది. ఈ రెండాటికి మధ్య నాకు ఒక పోరాటం జరుగుతుంది. ఒక ఆయన దీన్ని బట్టే ఏమన్నాడట, చక్క వర్ణించాడంట. నా హృదయంలో 2 కుక్కలు ఉన్నాయి, ఒకటి నల్ల కుక్క, 2 తెల్ల కుక్క. నల్ల కుక్క సాతాను సంబంధమైనది, తెల్లదేమో దేవుని సంబంధమైనది. నేను ఎక్కువ లోకానుసారమైన పనులు చేసినప్పుడు నల్ల కుక్కను బాగా బలంగా ఉంచుతాను, అది తెల్ల కుక్క మీద విజయం పొందుతుంది. అప్పుడు ఈ తెలుపుది బాగా నేను ప్రార్థన వాక్యం చదవడంలో ఉన్నాను అనుకోండి, ఇప్పుడు ఈ తెల్ల కుక్క నల్ల కుక్క మీద విజయం పొందుతుంది అని చెప్పాడట. ఏదేమైనా మనుషులు ఈ నియమాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రకరకాల ఇలస్ట్రేషన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మన శరీరం మందు పాప నియమం ఉన్నది, మన శరీరం మందు ఆత్మ నియమము ఉన్నది. ఎప్పుడైతే ఈ డిస్కరేజ్మెంట్ అనేది మన యొక్క శరీరంలోకి వచ్చిందో, మన తలంపులోనికి వచ్చిందో, మనం ప్రతిసారి డిస్కరేజ్ అయిపోతాం. ఒక్కొక్కసారి పిల్లలను బట్టి డిస్కరేజ్ అయిపోతాం, ఒకసారి వాళ్ళు ఉద్యోగంలో స్థిరపడలేదని డిస్కరేజ్ అయిపోతాం, సరైన సంబంధం దొరకలేదని డిస్కరేజ్ అయిపోతాం. ఎందుకు నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో ఇంకా నా కుటుంబంలో ఎదుగుదల లేదే అని డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు. చాలా మంది ఇలాంటి డిస్కరేజ్మెంట్తో ఉండి ఇంకెందుకులే దేవుడు, ఇంకెందుకులే చర్చి అనుకునేలా కూడా చాలా మంది ఉన్నారు. కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క డిస్కరేజ్మెంట్ అంతా మనకు కనబడుతూ ఉంటుంది. పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనెంత దౌర్భాగ్యుణ్ణి, నేను ఇలాంటి పాపనీయములో ఉన్నాను. అప్పుడు దేవుడే చెప్తున్నాడు, మళ్ళీ అతనే చెప్తున్నాడు 25వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడునై ఉన్నాను. ఒకసారి ఈ వచనాన్ని 24వ వచనాన్ని మీరు ఎవరైనా చదవండి. ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనసు విషయంలో ఏ నియమం ఉన్నదండి? దైవ నియమం. శరీర విషయంలో పాప నియమం. అంటే శరీరం ఉంది కాబట్టి పాపం చేయొచ్చేనా? కాదు, మనసును బట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ఎందుకు డిస్కరేజ్ అయిపోతున్నారు? ఈవెన్ పౌలు గారు కూడా డిస్కరేజ్ అయిపోయాడు. నేను వద్దనుకుంటున్నాను, కానీ అది పాపం వైపు నడిపిస్తుంది, కానీ దైవ నియమాన్ని బట్టి నేను స్వాధీనం చేసుకుంటున్నాను అని చెప్తాడు. కొన్నిసార్లు బెనిఫిట్స్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, మొట్టమొదట ఏంటంటే ఇట్ కన్ఫర్మ్స్ అవర్ నీడ్ ఫర్ గాడ్. ఇదిగో నా శరీరం పాప శరీరం కాబట్టి పాప సంబంధమైన వాటికి నేను వెళ్ళిపోతున్నాను. అయితే వెంటనే మనకేంటి అర్థమవుతుందంటే, నాకు ఇప్పుడు దేవుడు అవసరం, దేవుని శక్తి అవసరం, నాకు భక్తి అవసరం. ఈ భక్తి ఎప్పుడైతే ఉన్నదో నేను లోకానుసారంలో పడిపోనని చెప్పి మోకరించి ప్రార్థన చేసేలాగా దేవుని మీద ఆధారపడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఉదాహరణకి నేను చెన్నైలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది బయటికి తిరుగుతూ ఉండేవారు. తిరుగుతూ ఉన్నప్పుడు వెంటనే నాకు వెళ్ళాలనిపించినప్పుడు నాకేంటి గుర్తొచ్చేది? మా నాన్నగారు ప్రార్థన చేస్తున్నారు, అమ్మ ప్రార్థన చేస్తుంది, ఇది మంచిదా? అప్పుడు దైవ నియమం కుదురుగా ఉండేలా చేసింది. కరెక్ట్గా చెప్పాలంటే కొన్నిసార్లు ఇంటికి దూరంగా ఉంటారు పిల్లలు, వాళ్ళు మనస్సాక్షిని చంపుకుంటే తప్ప ఈ లోకానుసారమైన అలవాటు చేసుకోరు. మనస్సాక్షి మంచిగా ఉండాలి. అప్పుడు ఏం జరిగింది? నేనేం చేసుకున్నానంటే, నాకు బయట తిరిగేయాలని, ఫ్రెండ్స్ వెళ్ళిపోవాలని, అక్కడికి శుభ్రం తిరిగేయాలని, ఎవరు చూడొచ్చారులే,
ఇంటి దగ్గర తల్లిదండ్రులు చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు తెలియదు కదా అనుకోవచ్చు. కానీ దైవ నియమం ఏం చేసింది తెలుసా? యు ఆర్ ఏ పాస్టర్, నీ మీద ఎంతమంది ఆధారపడ్డారు. ఇప్పుడు కానీ ఇక్కడ కానీ ఏదైనా చెడ్డ అలవాట్లు కానీ నీవు అలవాటు చేసుకుంటే నీ సాక్ష్యం ఏమైపోద్ది, అంతే, వెంటనే నేను కుదురుగా ఉండేవాడిని. చాలాసార్లు ఇలాంటి నియమాలే మన పిల్లలకి మనం నేర్పించాల్సిన విషయాలు ఏంటంటే, ఎప్పుడైతే డిస్కరేజ్ అయ్యామో అప్పుడే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం నేర్పించాలి. కొన్నిసార్లు ఉద్యోగాల గురించి డిస్కరేజ్ అవుతాం, కొన్నిసార్లు అనారోగ్యాలు. చాలాసార్లు నేను డయాబెటీస్ ఎంత పని చేసేయాలి నేను అనుకునేవాడిని. చాలా హుషారుగా పనిచేసేటప్పుడు అనుకోకుండా ఒకసారి బైక్ మీద నుంచి సువార్తకు వెళ్ళి వస్తామన్నాం, కింద పడ్డాం. ఒక చిన్న పుండు అసలు మానతలేదు. ఏంటని చెక్ చేసుకుంటే 500 షుగర్ ఉంది. మీరు చాలా ఎక్కువగా ఉన్నది సార్ అన్నారు. అయితే ఒకసారి తర్వాత కొన్ని ట్యాబ్లెట్లు వాడిన తర్వాత వెళ్ళిన ప్రతిసారి 300 చూపించేది, కానీ ఎప్పుడు 300 తక్కువ చూపించలేదు. చాలా డిస్కరేజ్ అయిపోయాను. నేనేమో ఇంత చక్కగా ఉన్నాను, ఇవన్నీ నియమాలన్నీ ఫాలో అవుతున్నాను, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, ఇదేం తగ్గుతలేదు. చాలాసార్లు డిస్కరేజ్మెంట్స్. కొన్నిసార్లు కొన్ని యాడ్స్ చూస్తూ ఉంటాం, ఏంటంటే వాళ్ళకి అన్నీ కూడా డిస్కరేజ్ అయిపోతున్నాం. షుగర్ కోసమే ఈ డిస్కరేజ్మెంట్స్ ఎక్కువగా ఉంటాయంట. ఆరోగ్యంగా డిస్కరేజ్మెంట్ ఉండదు, ఇంక చచ్చిపోతాను, ఇంక అయిపోయినా ఇలాగ అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి టైంలో మనకు ఉండాల్సింది ఏంటి తెలుసా? దేవుని యందు విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డిస్కరేజ్మెంట్స్ విల్ డిస్ట్రాయ్ అవర్ కాన్ఫిడెన్స్. మన యొక్క ధైర్యాన్ని డిస్కరేజ్మెంట్ తీసేస్తూ ఉంటుంది. ఇప్పుడు పౌలు గారి యొక్క ధైర్యాన్ని తీసేసింది. నువ్వు పాపివి అని చూపిస్తూ ఉండేది. కానీ దైవనేమో నువ్వు దేవుని కుమారుడివి ధైర్యంగా ఉండు అని చెప్తా ఉంది. ఇంకా చెప్పాలనుకుంటే కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12 అధ్యాయము 9 నుండి 11 వచనాలు చదవండి ఎవరైనా. చాలండి, ఈ వచనాన్ని మనం అందరం కంఠస్థం చేసేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారట పౌలు గారితోనూ, నా కృప నీకు చాలును. అయ్యా నాకు నీరసం వచ్చింది, నా కృప నీకు చాలు. నాకు షుగర్ పెరిగింది, నా కృప నీకు చాలు. నాకు ఉద్యోగం రాలేదు, నా కృప నీకు చాలు. నా చదువు పూర్తి అవ్వలేదు, నా కృప నీకు చాలు. నా ఇల్లు కట్టడం పూర్తి అవ్వలేదు, నా కృప నీకు చాలు. పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు ఉద్యోగాల్లో, నా కృప నీకు చాలు. పిల్లలు మాట వింటలేదు, నా కృప నీకు చాలు. ఈ ప్రతిసారి ఇది ఎలా ఉన్నదంటే, నా కృప చాలు, నా కృప నీకు చాలు. పౌలు గారు ఏమంటున్నారు? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్వరం వస్తే ఎవరిని అతిశయపడతారండి? ఎవరు అతిశయపడరు. కొంతమంది అనుకుంటారు, అబ్బా జ్వరం వచ్చింది, ఇప్పుడు మా అమ్మ అరటిపళ్ళు తీసుకొస్తుంది, ద్రాక్ష పళ్ళు తీసుకొస్తుంది, రొట్టె తీసుకొస్తుంది. కొంతమంది చిన్నప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే జ్వరం రావడం వాళ్ళకి పండగ. ఎందుకంటే ఎక్కువ కేర్ తీసుకున్నట్టుగా అమ్మ పక్కన ఉంటుంది కదా. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే జ్వరం వస్తే బాగుండు. చూడు అక్కకు జ్వరం వచ్చింది, అమ్మ నాన్న అక్కడే కూర్చున్నారు, ద్రాక్ష పళ్ళు పెడుతున్నారు, రొట్టె పెడుతున్నారు, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు, నాకు జ్వరం రాలేదు అయ్యయ్యో అనుకుంటా ఉంటారు. ఇప్పుడు పౌలు గారు కూడా ఏమనుకుంటున్నారు తెలుసా? అబ్బా నాకు బలహీనత ఉంది కాబట్టి నా ప్రభు శక్తి నా మీద ఉంది, అది నన్ను బలపరుస్తుంది, అది నన్ను ధైర్యపరుస్తుంది, అది నన్ను నడిపిస్తా ఉంది. నా బలహీనతలు యందు నేను అతిశయిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరండి బలహీనతలు అతిశయించేది? అప్పుల్లో అతిశయించేది ఎవరు? లేకపోతే పేదరికంలో ఉండి అతిశయించేది ఎవరు? గుడిసెలో ఉండి అతిశయించేది ఎవరు? బైక్ లేకపోతే అతిశయించేది ఎవరు? చాలా మంది ఇప్పుడు ఎలా ఉండాలంటే ప్రస్తుతం ట్రెండ్కి తగినట్టుగా ఉండాలని అనుకుంటా ఉన్నారు.
అంటే ట్రెండ్ అంటే చేతిలో 5G సెల్ ఫోన్ ఉండాలి, అందులో వాట్సాప్లు ఉండాలి, అందులో ఫుల్గా ఇంటర్నెట్ ఉండాలి, అందులో ఒక మంచి బైక్ ఉండాలి, బైక్ మీద వెళుతూ పాటలు చెవులకు పెట్టుకుని వినాలి. ఇలాగ అప్పుడే సొసైటీలో గౌరవం అనుకుంటా ఉన్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? నా బలహీనతలు యందు నేను అతిశయిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ఎంత చక్కని వచ్చును. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు. ఎందుకు బలవంతుడు అంటే దేవుని శక్తి అతని మీద ఉన్నది కాబట్టి. మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినవి అనేకమైన ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మనం ప్రసంగం యొక్క టైటిల్ ఏంటి తెలుసా అండి? నిరుత్సాహమును జయించుట ఎలా. నిరుత్సాహాన్ని ఎలా జయించవచ్చు అంటే, ఒకటి, ప్రార్థన ద్వారా జయించవచ్చు. మనం ఎప్పుడైతే నిరుత్సాహపడిపోతున్నామో అప్పుడు మోకరించి ప్రార్థించి, ప్రభువా నీ శక్తి నాకు అవసరం, ఈ రోజు నేను డిస్కరేజ్ అవుతా ఉన్నాను, కొంతమంది మాటలు అన్నారు అందుకని డిస్కరేజ్ అవుతున్నాను, కొంతమంది నన్ను నిరుత్సాహపరిచారు అందుకని డిస్కరేజ్ అవుతా ఉన్నాను, కొంతమంది నా టాలెంట్ని గుర్తించలేదు అందుకని డిస్కరేజ్ అవుతా ఉన్నాను. నువ్వేం భయపడకు, నీ బలహీనతలు యందు నా శక్తి ప్రత్యక్షపరచబడుతుంది. ప్రసంగి రాస్తూ ఉంటాడు. ప్రసంగి ఏం రాస్తాడంటే, యుద్ధంలో నైపుణ్యం ఉన్నవాడు గెలవడట. ఎవడు గెలుస్తాడంటే నిజానికి బలవంతుడు యుద్ధంలో గెలవడం, నైపుణ్యం ఉన్నవాడు గెలుస్తాడు. అంటే బలవంతుడు ఇతను దెబ్బలాగా ఉంటాడు. ఉదాహరణ గొలియాతు ఉన్నాడు, అతనికి అంత బలం ఉంది, కానీ యుద్ధంలో నేర్పరితనం ఉండి సరిగ్గా గురి చూసి కొట్టగలిగిన చిన్న రాయికి అతను ఏమైపోయాడు? గొలియాతు పడిపోయాడు. ఇంకా చాలా విషయాలు ప్రసంగి చాలా రాస్తూ ఉంటాడు. అందుకని మన పిల్లలతోని ప్రసంగి పుస్తకం చదివించాలి అప్పుడప్పుడు. వాళ్ళు మట్టుకు వాళ్ళు చదువుకోమనకూడదు. వాళ్ళు చదువుతూ ఉంటే మనం చెప్తూ ఉండాలి. ఒకసారి తల్లిదండ్రులు చెప్తూ ఉండండి. అప్పుడప్పుడు మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకుని టీవీ కొద్దిసేపు కట్టేసి ఒకసారి చదువు బాబు అనండి. అలా చదువుతారు. ప్రసంగి మొత్తం 12 అధ్యాయాలు చదవడానికి ఎంతో టైం పడుతుంది, మహా అయితే ఒక అరగంట పడుతుందేమో. కాబట్టి అప్పుడప్పుడు చదివిస్తూ ఉంటే నిజంగా అది వాళ్ళకి ఎంతో జ్ఞానాన్ని తీసుకొస్తూ ఉంటుంది. మన బలహీనతలు కలిగినప్పుడు నెంబర్ 1 మనం చేసే మరొక మంచి పని ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన మన జీవితంలో ఉన్న డిస్కరేజ్మెంట్స్ని తీసేస్తుంది. ప్రార్థన మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన కష్టాలను తీసేస్తుంది. రెండవది, మనం డిస్కరేజ్ అయినప్పుడు దేవుని వాక్యాన్ని మనం బాగా చదవాలి, మన హృదయంలో దాన్ని పెట్టుకోవాలి. చూడండి 119వ దావీదు కీర్తనలో ఏమంటాడు తెలుసా? 119వ దావీదు కీర్తన మొత్తం అంతా కూడా చాలా చక్కగా ఉన్నది. ఈ 10వ వచనం 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అసలు 119వ దావీదు కీర్తన అంతా కూడా చాలా హెచ్చరికలు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన మనసులో ఉందో ఇంకా మనం పాపం చేయలేం, ఆత్మహత్యలకు ప్రయత్నాలు చేయలేం, మనం ఇతరులను మోసం చేయలేం, ఇతరులకు హాని తలపెట్టలేం. దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం మన మనసులో ఉంది. అప్పుడు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? డిస్కరేజ్మెంట్స్కి ఎందుకు వస్తాయి? రావు. మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలి డిస్కరేజ్మెంట్ అయినప్పుడు. రెండవది ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం చదవాలి. మూడవది, మనకి సహవాసం చాలా అవసరం. చాలామంది నాకు బోర్ కొడుతుంది, నేను ఇంకా కమ్యూనిటీలో కలవలేను, ఒంటరిగా నన్ను వదిలేయండి అంటారు. ఒంటరిగా ఉన్నప్పుడే ఇంకా ఎక్కువ చెడిపోతూ ఉంటారు. ఈవెన్ ఆదాముని ఏమన్నాడంటే, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని చెప్పాడు. ఎప్పుడైతే డిస్కరేజ్ అయ్యామో అప్పుడే మనకు సహవాసం అవసరం. అప్పుడు ఒంటరిగా ఎప్పుడు వెళ్ళకూడదు. నేను డిస్కరేజ్ అయ్యాను, తలుపులు వేసుకుని నన్ను ఒక గంట సేపు ఒంటరిగా వదలండి, అది మంచి భాష కాదు. అప్పుడే మనకు 10 మంది సహవాసం కావాలి, 10 మంది సభ్యులు కావాలి, మనల్ని ప్రోత్సహించేవాడు కావాలి, మనకు ఆలోచనకర్తలు. ఇక్కడ ఏమంటున్నాడంటే సామెతల గ్రంథంలో, ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఉండుట శ్రేయస్కరం అంటాడు. ఆలోచనకర్తలు తగ్గారనుకోండి మనకు నష్టమే. కాబట్టి మనకి ఇలాంటి డిస్కరేజ్మెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? సహవాసంగా కూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది, కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు,
ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 3 ముఖ్యమైన విషయాల్లో మనం ఎప్పుడైనా డిస్కరేజ్మెంట్ని ఎదుర్కోవాలి అనుకుంటే మొదటగా ప్రార్థన చేయాలి, మన బలహీనతల్లో ప్రార్థన చేయాలి, మనకు కలిగి ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. రెండవది, దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, మనము మన మనసులో కంఠస్థం చేసేయాలి. మూడవది, సహవాసంగా కూడుకోవాలి. ఆ విధంగా కూడుకున్నప్పుడు అక్కడ యాక్చువల్గా అంటే క్రీస్తు యొక్క సహవాసము మనము దేవుని యొక్క సాతాను యొక్క పరిస్థితుల నుంచి చాలా దూరంగా ఉంచుతుంది. యోబు ఏం చేశాడు? ఎప్పుడైతే డిస్కరేజ్ అయ్యాడో అప్పుడు దేవునితో ఎక్కువ గడపడం మొదలు పెట్టాడు. అతని చుట్టూరు దేవుని యొక్క శక్తి ఉన్నది. దేవుడు అంటాడంటే నువ్వు ఏమన్నా చేయగానే అతని ఆత్మను నువ్వు టచ్ చేయడానికి వీల్లేదు అని అంటాడు. కాబట్టి అప్పుడు సాతాను దూరం అయింది, కానీ దేవుడు అద్భుతంగా ఆయన తిరిగి ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మనం డిస్కరేజ్ అయినప్పుడు మన ఆత్మను తీసివేసుకోవాలని లోకానుసారమైనవి తలంపులు మనకి ఎన్నో వస్తాయి. వాటన్నిటినీ దూరం చేసి యేసయ్య ఈ డిస్కరేజ్మెంట్లో నీ యొక్క సహాయము ఎంతో అవసరం అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఎంతగానో దగ్గరగా ఉండి ఆయన శక్తిని మన మీద ఉంచి మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఆయన శక్తి ప్రత్యక్షపరచబడాలంటే కొన్నిసార్లు డిస్కరేజ్మెంట్స్ కూడా మనం ప్రయాణం చేయాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు డిస్కరేజ్ అయ్యారు. మాంసం కోసం డిస్కరేజ్ అయ్యారు, ప్రయాణం కోసం డిస్కరేజ్ అయిపోయారు. అనేక మంది అరణ్యంలో రాలిపోతూ ఉంటే డిస్కరేజ్ అయ్యారు. కానీ దేవుని వాక్యం ఏమంటున్నదంటే మీరు అలాంటి డిస్కరేజ్మెంట్స్ కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రభువు నద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను నమ్మువారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అని అంటూ ఉన్నాడు. ఈ సమయంలో మరి మీరు ఏ విషయంలో డిస్కరేజ్ అయ్యారు? చదువు విషయంలో డిస్కరేజ్, బిడ్డల విషయంలో డిస్కరేజ్, వివాహాల విషయంలో డిస్కరేజ్, ఇంకా అప్పుల విషయంలో డిస్కరేజ్, మరి ప్రజలు మోసగించారనే డిస్కరేజ్మెంట్లో ఉన్నారేమో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఈరోజు మంచి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, వందనాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మరి వారు ప్రజలు, మా ప్రియమైన బిడ్డలు ఏ విషయంలో డిస్కరేజ్ అయిపోతున్నారో మాకైతే తెలియదు. అయితే ప్రభువా మీరే ఆ డిస్కరేజ్ సమయంలో నీ శక్తిని వారిపై కృమ్మరించండి. సాతాను యొక్క కుయుక్తులను మీరు దూరం చేయండి. శరీర సంబంధమైన వాటికి దూరం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. వాక్యం అన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో